నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11వ పీఆర్సీలో గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకైతే పెంచింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ పెరిగిన గ్రాట్యుటీ అనేది 2022 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవీ విరమణ చేసిన వారికి ఇది వర్తించదని పేర్కొనడం జరిగింది. ఈ అంశంపై కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గౌరవ హైకోర్టు లాయర్ రమేష్ గారు ఈ కేసును పిటిషనర్ల తరపున వాదనలైతే వినిపించారు. కేసు ఏప్రిల్ 2024లో వాయిదాకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించడం లేదు. అందువల్ల ఈ కేసు వేసవి సెలవుల తర్వాత అయితే వాయిదా పడింది. వారికి సంబంధించి ఉన్నతమైన సీనియర్ లాయర్ అప్పారి సత్యప్రసాద్ గారి ద్వారా అయితే పిటిషన్‌లు దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు దసరా సెలవుల అనంతరం మరోసారి విచారణకు రానుంది. బెంచ్ నంబర్ కేటాయించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తమ వాదనలు కనుక వినిపించకపోతే పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంలో జూలై 1, 2018 నుంచి 2021 డిసెంబర్ మధ్య పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా 12 లక్షలు కాదు 16 లక్షల రూపాయలు గ్రాట్యుటీగా అయితే వర్తించనుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.